ప్రేమ కొందరికి వేదన, మరికొందరికి వేడుక. నా విషయానికి వస్తే నా ప్రేమను తనకు పరిచయం చేయాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది. విల్ యు మ్యారీ మీ సౌమ్య? తను ఆ రోజు వేసిన ఆ వెనకడుగుకి ఒక కథ ఉంది. అయ్యానే నీ ప్రేమకు బానిసను, అవుతానే నీ నీడకు తోడును. జీవితం అనేది మనం ప్లాన్ చేసినట్టు జరగదు, అది మనల్ని పరీక్షించే విధంగా జరుగుతుంది. నేనైతే ఇది నమ్ముతాను. నా గురించి చెప్పాలి కదా. నా పేరు రవి. నేను ఉద్యోగం మానేసి హైదరాబాద్ నుంచి మా ఊరు విజయవాడకు వచ్చేసా. ఉద్యోగం చేయలేక కాదు, చేసే ఉద్యోగం నచ్చక, అంతే. ఎందుకంటే చెప్పుకోలేని జీతాలు, చేరుకోలేని జీవితాలు. ఏం చేసినా సరే ఏం చేస్తున్నానో అర్థం కాని పరిస్థితి. అవన్నీ పక్కన పెడితే నాకు చిన్నప్పటి నుంచి కథలు రాయడం అలవాటు. డైరెక్షన్ అన్న కూడా చాలా ఇష్టం. నేను ఊరు వెళ్ళిన ప్రతిసారి నన్ను రిసీవ్ చేసుకోవడానికి నాకు సరైన ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరు. కానీ చిన్నప్పటి నుంచి నాతో చదువుకున్న సౌమ్య చాలా మంచి అమ్మాయి. ఎప్పటికీ నాతో బాగా మాట్లాడుతుంది. ఊరికి వచ్చాని సౌమ్యకి కాల్ చేసి సరదాగా మాట్లాడుతూ కలవడానికి రమ్మని పిలిచాను. సరే ఆగు, 10 minutes వచ్చేస్తున్నా. దేని గురించో నేను ఆలోచనలో పడిపోయి తన కోసం వెయిట్ చేస్తుండగా మళ్ళీ కాల్ చేసి ఈరోజు రావడం కుదరదని చెప్పింది. నేను కూడా కాసేపు అక్కడే ఉండి ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత రోజు మార్నింగే వచ్చి సేమ్ ప్లేస్లో కూర్చున్నాను. అలా ఎవరు చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. వెనక్కి తిరిగి చూస్తే సౌమ్య. టిఫిన్ చేసావా? ఎప్పుడు తిండిగోలే వీడికి. ఇంకేంటి రవి, ఎప్పుడు వెళ్తున్నావు? చెప్తున్నా కదా సౌమ్య, నేను కొన్ని రోజులు సెలవులకని రాలేదు, పూర్తిగా మానేసే వచ్చేసా. అయినా ఆడిచ్చే 16,000కి ఆ ల్యాప్టాప్ ముందులో కూర్చుని అందరిలో చేసి చిరాకు వచ్చేసింది. ఒక్కోసారి టైం కూడా తెలిసేది కాదు. అయినా ఆ వచ్చిన శాలరీలో 70% ఆ రూమ్ రెంట్కే పోయేది. ఛీ! కానీ ఇంట్లో బాధ్యతల వల్ల నాన్నకు ఆరోగ్యం కూడా బాగాలేదు. చెల్లి చదువు సాగించాలి. వీటన్నిటికీ డబ్బు అవసరం. అందుకే నేను నా డైరెక్షన్ డ్రీమ్ పక్కన పెట్టి మరీ జాబ్ చేసేయాల్సి వస్తుంది. నీ బాధ నాకు అర్థమవుతుంది రవి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే ఉద్యోగం మానేసా. అదేంటి రవి, జాబ్ మానేసా అంటున్నావు? ఇప్పుడు ఏం చేస్తావు? ఈ విషయం మీ నాన్నగారికి చెప్పావా? లేదు. నిజంగా నాకు బాధగానే ఉంది. ఎప్పుడు బాగా రాసేవాడివి కథలు, ఇప్పుడు ఎందుకు ఆపేశావు? లేదు, ఇప్పుడేం రాయడం లేదు. ఉద్యోగం చేస్తున్నా, కానీ అందులో కూడా ఆనందం లేదు. కెరీర్ మొత్తం పక్కన పెట్టేసి ఉద్యోగం మాత్రమే చేస్తున్నా. అప్పుడు ఎలా బాధపడ్డావు, ఇప్పుడు అలాగే బాధపడుతున్నావు. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చదివాను, ఇప్పుడు జాబ్ చేస్తున్నా. దానివల్లే నా డ్రీమ్స్ని ఫాలో అవ్వలేకపోయాను. ఇప్పుడు నా కుటుంబానికి సహాయం చేయాల్సిన బాధ్యత నా భుజాల మీద ఉంది. కానీ మన జీవితంలో ఎప్పుడూ మన గోల్స్ని వదులుకోకూడదు. నాకు అదే అనిపిస్తుంది, కానీ ఫ్యూచర్లో సక్సెస్ అవుతానో లేదో అని భయంగా ఉంది. నువ్వు ఇలాగే ట్రై చేస్తూ ఉండు. నాకు తెలుసు నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని, కానీ ఒక్కోసారి నేనే స్ట్రగుల్ ఫీల్ అవుతున్నా. ఫ్యూచర్లో సక్సెస్ అవుతానో లేదని నాకే అనుమానంగా ఉంది. ఎందుకంటే జాబ్ మానేశాను కదా. ఏం కాదు రవి, ఇక్కడే ఏదో ఒకటి చెయ్యొచ్చు. నువ్వు బాధపడకు. చాలా రోజుల తర్వాత కలిసాం కదా, సమయం తెలియకుండా చాలా మాట్లాడుకున్నాం. అలా ఆ రోజు ముగిసింది.
అక్కడ కూర్చుని మాటలు కలుపుతూ ఉండగా సౌమ్యను వెతుక్కుంటూ తన ఫ్రెండ్ అక్కడికి వచ్చింది. హే, ఎవరో ఫోన్ చేశారు, ఎత్తి మాట్లాడు. ఎవరో పాపం. ఏం కాదులే, పనేం లేదు దానికి. అది అలాగే విసిగిస్తుంది పంది మొహంది. ఫోన్ చేతిలోనే ఉందిగా, ఫోన్ ఎత్తవే. బిజీనా? తను మీ లవరా? మేమిద్దరం లవర్స్ కాదండి బాబు, జస్ట్ ఫ్రెండ్సే. ఎందుకు ఫోన్ చేసావే అన్నిసార్లు? ఫోన్ చేతిలో ఉన్నప్పుడు ఎత్తలేదు కానీ ఇప్పుడు అడుగుతున్నా. చెప్పు. సాయంత్రం ఫ్రెండ్స్ అందరం పబ్కి వెళ్తున్నావు, నువ్వు కూడా వస్తావా? పబ్బుకా? రానని తెలుసుగా, ఎందుకు అడుగుతున్నావు? పబ్బుకైతే రాను గాని పక్కనే అమ్మవారి గుడి ఉంది, అక్కడికైతే వస్తా. కూచిపూడి నేర్చుకుందాం, రావచ్చు కదే. మీరు రారు. సర్లే, మేమే వెళ్తాం. బేలా చేసావుగా గురు. అయినా వెళ్ళొచ్చు కదా నువ్వు కూడా ఒకసారి. పాప అమ్మాయి ఫీల్ అయినట్టుంది. అలా అని కాదు రవి, నాకు అలాంటి చోట్లకి వెళ్ళాలనిపించదు. హైదరాబాద్కి చదువుకుంటాను పేరు చెప్పొచ్చి చాలామంది చెడిపోయిన వాళ్ళని చూశాను. నువ్వు ఇంత చదువుకుని పబ్బుకు వెళ్ళే ఫ్రెండ్స్ని పెట్టుకుని కూడా నువ్వు ఇంత మంచిగా ఉన్నావంటే నమ్మలేకపోతున్నా. అబ్బో, ఏడిసావులే. ఏంటి అలా మూతి నిండా పూసుకున్నా? చిన్నపిల్లవా? సౌమ్యకి ఏజ్ 22 అయినప్పటికీ చిన్నపిల్లలా ప్రవర్తిస్తుంది. అమాయకంగా అల్లరి చేసే అమ్మాయి తను. అదేంటో తను మాట్లాడే విధానం చూస్తే నాకు చాలా స్పెషల్గా ఉండేది. ఆ ముద్దు ముద్దు మాటల మధ్య ఊగుతున్న జుంకాలు చూస్తూ సమయం అలా గడిపేయచ్చు. మా మధ్య స్నేహం ఒక గట్టి బోర్డర్లా ఉండేది. అది ప్రేమగా మారకూడదని అనుకునేవాడిని. కానీ ఈ 5 రోజుల వ్యవధిలో స్నేహం కాస్త ప్రేమ వైపుకు దారితీసింది. ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరిగింది. స్నేహాన్ని ప్రేమగా మార్చిన మనుషులను నిందించాలో లేక ప్రేమను అర్థం చేసుకోలేని నన్నే శిక్షించుకోవాలో నాకు అప్పుడు అర్థం కాలేదు. బహుశా తను నా మీద చూపించే కేరింగ్ వల్లనే తనతో ప్రేమలో పడ్డానా, లేక తను పెరిగిన వాతావరణం చూసి ఇష్టపడ్డానా? ఏమో, కారణమేంటో నాకే తెలీదు. నిజానికి తను మాట్లాడుతుంటే నాకేం వినపడడం లేదు. ఎందుకంటే ఆ దృష్టి అంతా తన పెదవుల నాట్యం దగ్గరే ఆగిపోయింది. నిన్నే అడిగేది. మీ నాన్నగారికి చెప్పావా జాబ్ మానేసినట్టు? చెప్పలా, చెప్దాంలే. నీకు బుద్ధుందా?
ఇంట్లో ఎలా గడిచిద్ది అనుకుంటున్నావు? అసలు ఈ జాబ్ మానేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు? మీ నాన్నగారికి ఒంట్లో బాగాలేదన్ను అర్థమవుతుందా నీకు? ఎటు వింటున్నావు? ఇప్పుడు ₹1 లేదంటున్నావు. మీ చెల్లిని ఎలా చదివిస్తావు? సమాధానం చెప్పు. ఎటు ఆలోచిస్తున్నావు? వినిపిస్తుందా నీకు? సిగ్గు లేకుండా నవ్వుతావేంటి? చెప్పు. నీతోనేగా మాట్లాడేది. ఒక్క నిమిషం ఆగు, కంగారు పడకు. కావాలంటే వాళ్ళ నైటే చెప్తా. నీకు అంతలా నమ్మకోలేకపోతే వీడియో కాల్ కూడా చేస్తా. ఇప్పుడు కాసేపు కామ్గా ఉండవా? మాట్లాడొచ్చా? సర్లే. ఏంటేదో చెప్పడానికి చచ్చిపోతున్నావు? చెప్పేంటో. అంటే అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. వెళ్ళి సమోసాలు తినొద్దాంబా. రే, అసలు నీకు బుద్ధి ఉందా? చెప్పాలని తెలీదా? చెప్పవే. మూవీకా? రాను, అమ్మకు బాగాలేదు. సరే. ఎక్కడాపాను? అసలు నీకు బుద్ధి ఉందా? అర్థం అవుతుందా? వినిపించట్లేదా నీకు మాట? ఏ పిచ్చి, ఏం మాట్లాడవే? విల్ యూ మ్యారీ మీ సౌమ్య? సౌమ్య, సౌమ్య. నువ్వు చేసేది నాకు నచ్చలేదు రవి. నేను కొంచెం నల్లగా లావుగా ఉన్నానా? అలా ఏం కాదు రవి. మరి మీది మాది ఒక క్యాస్ట్ కాదనా? జస్ట్ స్టాప్ ఇట్ రవి. మరి ఇంకేంటి? నువ్వు ప్రేమించడంలో తప్పులేదు రవి, కానీ మా కుటుంబం గురించి కూడా నీకు తెలియాలి కదా. అలా అని పెద్ద పెద్ద సినిమాలో చూపించే విలన్స్లా కాదు. మా ఇంట్లో నా ఇష్టాన్ని ఒప్పుకుంటారు, కానీ సౌమ్య, నువ్వంటే నాకు చాలా ఇష్టం సౌమ్య. ఎంతలా అంటే ఎంతలా చెప్పు. ఏం ఆలోచిస్తున్నావు? ఎంతలా నా కోసం చచ్చిపోయేంతలానా? నీకోసం చావాలనుకోవట్లేదు, నీతో కలిసి బతకాలనుకుంటున్నా. ఏంట్రా రవి, నువ్వు కూడా ఎలాగే మాట్లాడుతున్నావు? మనం ఫ్రెండ్స్గానే ఉందాం అనుకున్నాం. మనం ఫ్రెండ్సే కదా. సౌమ్య, ఇలా చెప్తున్నా నువ్వు తప్పుగా అనుకోవద్దు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎంతలా అంటే నీలాంటి ఒక అమ్మాయి నా జీవితంలోకి వస్తే కాదు నీలాగా సపోర్ట్ చేసే ఒక అమ్మాయి నా జీవితంలోకి వస్తే అస్సలు కాదు. అసలు నువ్వే నా జీవితంలోకి వస్తే దానికి మించి నాకు ఇంకేం కావాలి సౌమ్య? తనేం జాబ్ చేస్తున్నాడని నన్ను అడుగుతారు రవి. ఏం సమాధానం చెప్పాలి? అసలు ఇదంతా కాదు. మా నాన్న మా బావకిచ్చి చేద్దాం అనుకుంటున్నాడు, కానీ తనంటే నాకు అస్సలు ఇష్టం లేదు. ఒక్క నిమిషం రవి. రవి, అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి పిలుస్తున్నారు. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్. తను ఏం చెప్పకుండా వెళ్ళడం వల్ల నాకు రాత్రంతా నిద్రే పట్టలేదు. హే హీరో. ఏంటి సౌమ్య, నిన్ను అలా వెళ్ళిపోయావు ఏం చెప్పకుండా? సౌమ్య, నేను నిజంగా ప్రేమిస్తున్నాను. మీ ఫ్యామిలీ నన్ను యాక్సెప్ట్ చేసేంత వరకు నేను కష్టపడుతూనే ఉంటాను. నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను రవి. నువ్వు కూడా సక్సెస్ అయితే నా కుటుంబం నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది కదా. ఎప్పటి నుంచి నేను స్టోరీస్ రాయడం మొదలు పెడతాను, అప్పుడైనా నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావా? రవి, నీ ప్రేమపై నాకు నమ్మకం లేక కాదు, కానీ మా అమ్మ నాన్నలు నా భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచిస్తారు. జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళ గురించి మాత్రమే కదా మాట్లాడతారు. ఆ కాసేపటి మౌనం వెనక నుంచి ఒక బలమైన మాట వచ్చింది. ఇంకోటి రవి, నీ దగ్గర సంపాదన లేనప్పుడు
నీ దగ్గర సంసారానికి కూడా ఎవరూ పంపించరు. నేను అర్థం చేసుకోగలను, కానీ ఉద్యోగం లేకపోతే నా ప్రేమకు విలువ లేదా? నేను పడే కష్టాన్ని, నా నమ్మకాన్ని నువ్వు చూడలేవా? అందరిలాగా ఆ జాబ్ అనే ఊబిలో చిక్కుకోవడం నాకు ఇష్టం లేదు, అస్సలు ఇష్టం లేదు. నాకున్న డైరెక్షన్ పిచ్చితో, నాకున్న ప్యాషన్తో నేనేదో ఒక రోజు కష్టపడి సాధిస్తాను. నీ ప్రేమను గెలుస్తాను. నాకు ఒకే ఒక ఛాన్స్ సౌమ్య, ప్లీజ్. రవి, నువ్వేమన్నా అనుకో, నీకు ఇంకొకటి చెప్పాలి. నువ్వు నా కోసం కష్టపడొద్దు, నీకోసం నువ్వు కష్టపడు. నేను నీకు తోడుగా ఉంటాను. నీకు ఎంతమంది నో చెప్పినా నువ్వు మాత్రం వెనకడుగు వేయొద్దు. ఎందుకంటే ఇది ఒకటే జీవితం. ఏం చేయాలనుకున్నా చేసేయాలి. అర్థమైంది. ఏమర్థమైంది? షబ్బా, ఇప్పుడు అవన్నీ కాదు. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా లేదా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? నువ్వంటే ఇష్టం లేకుండానే పెళ్ళి, సంసారం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతానా రవి? నీ పేరు నా హృదయం పై రాసుకున్న చక్కల్లా, నీలాగే నాకే సౌమ్య, నాకేంటో అర్థం కాలేదు. హలో, చూపులే ప్రేమలా నన్నిలా విడవా, నిన్నేరే నా ప్రాణమా. నిన్ను చూడగానే నా కూడెన్నో బోగేసి తరరా, నీ నవ్వెవానే వచ్చి తాకే మధుర మౌలంగుగా, నీకే నాలో ప్రేమ, నీ కోసమే నా లోకం, నీవే నా జీవితం, నీతోనే కలవరం. సౌమ్య నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తుందని అసలు ఊహించలేదు. చాలా రోజుల తర్వాత హ్యాపీగా ఉన్నాను. ఇప్పటి వరకు అంతా బాగానే జరిగింది. తను కూడా నా ప్రేమను యాక్సెప్ట్ చేసింది. ఇంకా నా టైం వేస్ట్ చేసుకోకుండా ఒక మంచి స్టోరీ రాస్తున్నాను. కథను రాసుకుని స్క్రిప్ట్ రెడీ చేసి దాన్ని నేనే డైరెక్ట్ చేయాలని అనుకుంటున్నాను. రాసేసావా స్టోరీ? రాస్తున్నాగా. ఎందుకురా అరుస్తావు? సరే, రాస్తా. ఇంతకీ ఏం స్టోరీ? స్టోరీ ఒక అనాథ స్టోరీ. రొటీన్గా లేదా? ఛీ. సరే, నువ్వు చెప్పు, నేను రాస్తా. సరే చెప్తా, రాయ్. తను కూడా కథను సరిచేయడం, కథలో బాగోని ఎక్స్ప్లెయిన్ చేయడం భలేగా అనిపించింది. ఈరోజు నా పక్కనున్న సౌమ్య కూడా నా ముందున్న కృష్ణానదిలాగే చాలా అందంగా అనిపించింది. చాలా బాగుంటుందండి మీ నవ్వు. ఏం అన్నయ్య చూసాడు? మీ అన్న? మన్ని చూసేసాడు. బాయ్. ఏ సౌమ్య, ఏం కాదు, ఆగు. సౌమ్య, సౌమ్య. వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉందో అని ఆలోచిస్తూ నేను ఇంటికి కూడా వెళ్ళకుండా 3 అవర్స్ నుంచి అక్కడే వెయిట్ చేస్తూ ఉండిపోయాను.
ఏమైంది సౌమ్య? ఏమైంది? మీ నాన్న ఏమన్నా అన్నారా? ఏమైందో చెప్పు సౌమ్య. అసలు ఏమైంది? నిన్నేగా సౌమ్య. చెప్పు సౌమ్య. అసలు ఏమైంది సౌమ్య? మీ నాన్న ఏమనలేదు కదా, ఎందుకంత ఓవరాక్షన్ చేస్తున్నావు? పోనీ మీరన్నా చెప్పండి సిస్టర్. తను చెప్పింది అన్నయ్య. ఈ టైంలో కూడా కామెడీ అంటే. సరే అన్నయ్య, టైం అవుతుంది, నేను ఇంటికి వెళ్తాను. ఇప్పుడు నువ్వన్నా చెప్తావా చెప్పవా? చెప్పే ఏమైందో చెప్పు. చెప్పు సౌమ్య. అది ఇందాక మా అన్నయ్య చూశాడు కదా, మా నాన్నగారికి చెప్పాడు. సరే నువ్వేం కంగారు పడకు, ఇలారా. అసలు ఏమన్నాడు చెప్పు, దాని గురించి ఏవో ఏడుస్తావు. మీరెందుకు వచ్చారు ఇక్కడికి? అన్నయ్య, మాది అక్క ఇంటి పక్కనే. వాళ్ళ నాన్న అక్కని చాలా బాగా తిట్టాడు. వీళ్ళెవరు? మా ఇంటి పక్కన పిల్లలు. మీ బ్రదర్సా? అవును. అక్క బాగా ఏడ్చుకుని వచ్చిందన్న. అక్క ఏదైనా చేసుకునిద్దేమో అని వెనకాల పడి వచ్చాము. వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, ఇంట్లో గొడవ ఏమైందో చెప్పు, మీ నాన్నేమన్నాడో చెప్పు. తనేం జాబ్ చేస్తున్నాడు అని అడిగారు నన్ను. దానికి నువ్వేం చెప్పావు? ఏం చెప్పాలో అర్థం కాలేదు. సౌమ్యకి సినిమా ఫీల్డ్ గురించి ఏం తెలీదు. నేను అన్నాను, తనకి డైరెక్షన్ ఫీల్డ్ అంటే ఇష్టం నాన్న అని చెప్పాను. అప్పటి వరకు నార్మల్గా మాట్లాడిన మా నాన్న సీరియస్ అయిపోయాడు. మా నాన్నకి డైరెక్షన్ ఫీల్డ్ అంటే ఇష్టం లేదు రవి. సౌమ్య వాళ్ళ నాన్నతో రవి 45 రోజుల్లో తన సినిమాని సెట్స్ వరకు తీసుకువెళ్తాడని వాళ్ళ నాన్నతో సవాల్ చేసి మరీ వచ్చిందంట. ఏంటి 45 రోజులా? లేకపోతే 4 సంవత్సరాలా? అసలు 45 రోజుల్లో ఎలా అవుతుంది? అసలు నువ్వెలా ఒప్పుకున్నావు? ఇదంతా నాకు తెలియదు రవి. నేను ఇంట్లో ఒప్పేసుకున్నాను. మా నాన్న నీకు 45 రోజులు సమయం ఇచ్చారు. ఇంతలో నువ్వు ఒక స్టోరీ రాసుకొని ఒక ప్రొడ్యూసర్ని వెతుక్కొని నీ స్టోరీని సెట్స్ వరకు తీసుకువెళ్ళు చాలు. మా నాన్నని ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు. ఈ సమయంలో నువ్వు అనుకున్నది చేయలేకపోతే మాత్రం మా బావకిచ్చి మా నాన్న పెళ్లి చేసేస్తారు. తర్వాత నీ ఇష్టం. నువ్వు నా కోసమైనా గెలుస్తావు అనుకుంటున్నాను రవి. బాగా ఆలోచిస్తే ఇందులో బాధపడాల్సింది ఏం లేదు. ఒక మగాడికి 21 సంవత్సరాలు దాటితే ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమే ఇది. అలా ఒక చోట కూర్చొని బాధపడకుండా జరగాల్సిన పని మీద ఫోకస్ చేస్తున్నా. అలా నేను తెలుగు ఫిలిం మేకర్స్ అనే ఒక వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యాను. ఏమన్నా అవకాశాలుంటే అందులో చెప్తారు. అనుకున్నట్టే 2 రోజుల తర్వాత ఒక చోట అసిస్టెంట్ డైరెక్టర్ కాస్టింగ్ కాల్ పెట్టారు. జాయిన్ అవుదామని వెళ్ళాను. అరగంట తర్వాత లోనికి పిలిచి షార్ట్ ఫిల్మ్స్ ఏమన్నా తీసావా అని అడిగారు. మినిమం ఏం చేయకుండా తీసుకోలేము, కొంచెం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కావాలి సార్ అని సాఫ్ట్గా చెప్పి పంపించేశారు. ఒక్కోసారి రైల్వే స్టేషన్ పక్కన మూవీ ఆఫీస్ ఉంటే రైల్వే స్టేషన్లో ఎవరికేం కథలు చెప్తున్నానో అర్థమయ్యేది కాదు. రెండు రోజుల తర్వాత మళ్ళీ గ్రూపులో ఇంకో కాస్టింగ్ కాల్ ఫర్ న్యూ డైరెక్టర్స్ అని పోస్టర్ వచ్చింది. తర్వాత రోజు బైక్లో పెట్రోల్ లేక 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి అతను కలిశాను.
అతను కనీసం నన్ను ఆఫీసులో కూడా తీసుకువెళ్లకుండా రోడ్డు మీదనే స్టోరీ చెప్పించుకున్నాడు. నేను అవన్నీ లైట్ తీసుకుని కథ చెప్పే పనిలో ఉన్నా. ఓకే, నీ కథ నాకు నచ్చింది, కానీ డబ్బులు ఇస్తా నీ కథ నాకు ఇచ్చేసుకో. బ్రదర్ చాలా కష్టపడి రాసుకున్నాను సార్. బ్రదర్, నేను అనుభవించున్నా కాబట్టి చెప్తున్నా. ఇవాళ రేపు ప్రొడ్యూసర్లు అంతా లోన బయట ఇలానే ఉన్నారు. చివరికి నువ్వైనా దేవుడైనా ఒకటి. కాదంటే నీ ఇష్టం. నేను చెప్తున్నాగా, కాదు నేను చెప్తున్నాగా. ఓకే, బాయ్. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో గ్రూప్లో ఇంకో వాయిస్ కాల్ వచ్చింది. అది కూడా 3 రోజుల తర్వాత. హలో, వచ్చేసి అన్న, మీరు పెట్టిన లొకేషన్లోనే ఉన్నాను. వచ్చావా? వైట్ షర్ట్ వేసుకుని కూర్చున్నా. ఓకే అన్న, ఓకే, వచ్చేసాను. సరేరా. ఈసారి మాత్రం అస్సలు మిస్ చేసుకోకూడదు. ఏదో ఒక మాయ మాటలు చెప్పైనా ప్రొడ్యూసర్ని ఓకే చెప్పించాలనుకుని అక్కడికి వెళ్ళాను. అన్నా, నేనే అన్న కాల్ చేసి ఇప్పుడు దాకా మాట్లాడాను. నువ్వేనా? నేనే. కూర్చో. నీ ఏజ్ ఎంత? పర్లేదు, ఫ్రీగా నుండు. 23 అన్న. ఓకే, స్టోరీ ఏంటి అసలు? ఆయన మాట్లాడుతూ ఫ్రీగా ఉండు అన్నప్పుడు నాకు కొంచెం రిలీఫ్గా అనిపించింది. నేను కూడా స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఆయన కూడా కొన్ని సీన్స్ చెప్తుంటే షాక్ అవుతున్నారు. కథలో వీక్నెస్ కూడా గమనిస్తున్నాడు. నాకు ఇది ఓకే అవుతుందేమోని ఎక్కడో అనిపిస్తుంది. నేను చెప్తున్నది అక్కడ ఉన్న ప్రొడ్యూసరే కాకుండా ఎవరో కొంత దూరం నుంచి గమనిస్తున్నాడు. ఓకే, దీని బడ్జెట్ ఎంత అయితే అనుకుంటున్నావు నువ్వు? ఒక 5 కోట్లు అవుతుందన్న. ఎంత? 5 కోట్లు 5 కోట్ల? 5 కోట్లు అంతెందుకు? ఒకవేళ 5 కోట్లు ఎక్కడి నుంచైనా లోన్ తీసుకొచ్చి పెట్టినా నీ ఎక్స్పీరియన్స్ సరిపోదు. అంత పెట్టి ముందడికి వేద్దామన్నా నా డబ్బు నాకు వస్తుందో రాదో తెలియదు. నేనేదో కొంచెం 1-2 కోట్లేమో అని చెప్పి ఓకే చెప్పాను. అంత బడ్జెట్ అయితే నేను పెట్టలేనులే, కానీ నువ్వు బయలుదేరు. ఆ క్షణం నాకు 5 కోట్లు కూడా పెట్టలేని వాడు ప్రొడ్యూసర్ ఎలా అవుతాడు అని కోపం వచ్చింది. తర్వాత తన స్తోమత అంతేనేమో అని మనం కూడా తప్పు పట్టకూడదని వచ్చేసాను. ఈలోపు వెనక నుంచి ఒక పిలుపు. తమ్ముడు అతను కొంచెం చూడడానికి పోలీస్ ఆఫీసర్లా కనిపించాడు. ఆ ప్రొడ్యూసర్ గురించి ఏదైనా ఎంక్వైరీ కోసం పిలిచాడేమో అని అనుకున్నాను. సరే, అటు వెళ్ళి మాట్లాడుకుందాం కదా. ఏంటి, దేని గురించి అక్కడ మాట్లాడుతున్నావు? అదే అన్న, సినిమా అంటే ప్యాషన్ అన్న. ఆ సినిమా స్టోరీని చెప్పాను, కానీ అంత బడ్జెట్ పెట్టలేడంట. సో డ్రాప్ అయిపోయా. అదే అన్న అక్కడ మాట్లాడింది. అవునా? ఒక్క నిమిషం ఆగు. ఇదిగో, ఇప్పటిదాకా నేను 4 సినిమాలు తీసాను. ఈ 4 సినిమాలు చూడు. చూసావా? మనమే ఈ సినిమాలు.
తెలిసిన వాళ్ళు ఉన్నారు తమ్ముడు, చెప్పి మాట్లాడదాం. అంటే నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను అన్న. నేనేమి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ల వెనకాల తిరిగి థియేటర్ మూవీకి అని ట్రై చేయట్లేదు, కానీ చిన్న చిన్నగా ఏదో డెమో ఫిలిమ్స్ కానీ ఇండిపెండెంట్ ఫిలిమ్స్ కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి తగ్గట్టుగా ట్రై చేస్తున్నాను అన్న. ఒక నిమిషం ఆగు. కానీ ఒక్క ప్రొడ్యూసర్ కూడా నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు. నువ్వు ఏదన్నా హెల్ప్ చేస్తే కొంచెం నీ పేరు చెప్పుకుని ఏదో ఒకటి ట్రై చేసుకుంటానన్నా. ఎలా అయితే ఏంటి, అతను నాలో నమ్మకం తెప్పించడానికి చాలా ప్రయత్నమే చేశాడు. ఖర్చు అయితే తమ్ముడు ఎంత అవుతుందన్నా? ఒక 60,000 50,000 అయిద్ది. సరిపోయింది, నేనే జాబ్ మానేసి అడుగుతుంటున్నాను రా బాబు. మరీ అంత ఆలోచిస్తున్నావు? నేనేం లక్షల్లో అడగలేదే. 60,000 50,000 అన్నా వేస్ట్ తమ్ముడు నువ్వు. అన్నా నువ్వు అంత భయపడాల్సిన అవసరం లేదు తమ్ముడు. నీలాంటి వాళ్ళే కావాలి మాకు. నేను నా టీంని చూపించా, నా సినిమాలు చూపించాను, అన్నీ చూపించాను. నువ్వు సాయంత్రం కల్లా డబ్బులు తీసుకుంటరా, రేపు పొద్దున్నే నీకు ప్రొడ్యూసర్ కల్పిస్తా. అతను నువ్వు ఎంతైనా బడ్జెట్ కానీ పెట్టుకుంటాడు తను. నేను సాయంత్రం ఇక్కడే ఉంటాను, క్యాష్ తీసుకొని రాను. నా నెంబర్ ఇస్తాను, నువ్వు క్యాష్ తీసుకొని రాను ఇక్కడికి. రేపు పొద్దున ప్రొడ్యూసర్ని కల్పిస్తా. అతను ఎంతైనా బడ్జెట్ కానీ. నీకు నమ్మకం లేకపోతే వెళ్ళిపోవచ్చు, పర్లేదు. నాకు లోపల ఒక విషయం తెలుస్తోంది, నా దగ్గర అంత డబ్బు లేదని. కానీ ఫ్యూచర్లో ఏదైనా అతనితో అవసరం పడుతుందేమో అని తన దగ్గర తన ఫోన్ నెంబర్ తీసుకున్నాను. ఈ విషయం సౌమ్యకి చెప్పాలా వద్దా అనే సిచ్యువేషన్లో సౌమ్యనే కాల్ చేసి కలుద్దామని చెప్పింది. ఎంతవరకు వచ్చింది? ఎవరినన్నా అప్రోచ్ అయ్యావా? ఏంట్రా అలా ఉన్నావు? ఏమైంది? ఏం కాలేదు, బాగానే ఉన్నాను. ఈరోజు ఒక ప్రొడ్యూసర్ని కలిశాను. ఆయనకి తెలిసిన ఇంకో పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నారంట. కాకపోతే మనీ రిక్వెస్ట్ చేస్తున్నాడు. 50,000 అంట. ఏం చేయాలో అర్థం కావడం లేదు. జాబ్ కూడా మానేశాం కదా. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? అదే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నీకు అతని మీద నమ్మకం ఉంది కదా. ఇవి తీసుకో. బాధ్యతగా ఉంటావని తెలిసినా కానీ నా కోసం ఎంతలా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు. నోర్ముయ్, నీ కోసం కాదు, మన కోసం. థ్యాంక్ యూ సౌమ్య. ఆ క్షణం నాకు సౌమ్య నిజంగానే దేవతలాగా కనబడింది. ఇంత ఉత్సాహం నాకు దేంట్లోనూ దొరకదు. ఎందుకంటే మనకిష్టమైన పని కోసం బద్ధకమైనా సరే పైకి లేచి మనతో అది ప్రయత్నం చేపిస్తుంది. అన్నా, మనీ తీసుకొచ్చానన్నా. సరేనా, ఎక్కడికి రమ్మంటావు? సరేనా, లొకేషన్ పెట్టినా. ఇంకా అతని దగ్గరికి స్టార్ట్ అయ్యాను. అన్నా, లొకేషన్ పెట్టావు కదన్నా, వచ్చేసానన్నా. వచ్చేసా అన్నా. ఏమనుకున్నా? ముందుకు వెళ్ళక తప్పదన్నా. ఇంకా నువ్వు డైరెక్టరే. తీసుకొచ్చానన్నా. 50,000.
ఇప్పుడంటే 50,000 ఇచ్చావు తమ్ముడు, రేపు కోట్లు కోట్లు రెమ్యునేషన్ తీసుకుంటాగా, మమ్మల్ని గుర్తుపెట్టుకుంటావా? ఊరికన్నా నేను ఎలా మర్చిపోతాను. ఓకే, జోక్ చేసేలా తమ్ముడు. రేపొద్దున అక్కడికి సినిమా ఛాంబర్ దగ్గరికి రా, షూట్ నుంచే కాల్ వస్తుంది. సరే, రేపు మార్నింగ్ కలుద్దాం తమ్ముడు. ఓకేనా? ఓకే. ప్రొడ్యూసర్ని కలుస్తున్న అన్న ఆనందంలో ఎంతో హుషారుగా అతను పెట్టిన ఫిలిం ఛాంబర్ అడ్రస్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే పెద్ద షాకే ఎదురైంది. ఎందుకంటే అడ్రస్లో ఉన్న ఇల్లు నేను చదువుకున్న పాత స్కూల్ హెడ్ మాస్టర్ గారిది. ఆ తర్వాత నుంచి వాడికి ఎన్నిసార్లు కాల్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏంట్రా వాడు అంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు? వెళ్ళిన పని ఏమైంది? అలా అయితే ఏంటి, దొరికాడు ఓ బక్రా, 50,000 సెట్ అయినాయి మనకే. లేటుగా అర్థమైంది మోసం చేశాడని కాదు, నేనే చేతులారా మోసపోయానని. ఈ విషయం సౌమ్యకి చెప్తే ఇంకేముంది, నాకు దూరం అవుతుందని భయం వేసింది. భయం కన్నా బాధ ఎక్కువ వేసింది. ఆ తర్వాత కూడా చాలా ఆఫీసుల వెనక సినిమా అవకాశాల కోసం నేను తిరగని ప్లేస్ అంటూ లేదు. ఒక్క అవకాశం కోసం హైదరాబాద్ కృష్ణనగర్ అన్నపూర్ణ స్టూడియోస్లో ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా తిరుగుతున్నారు. వాళ్ళతో పోలిస్తే నేను చాలా తక్కువ. కానీ ప్రాంతం ఏదైనా ప్రయత్నంలో లోపం ఉండకూడదు. రోజులు గడుస్తున్నాయి. వాళ్ళ నాన్న ఇచ్చిన గడువు కూడా ముగుస్తుంది. ఆఫీస్ బయట వెయిట్ చేసి చేసి విసుగొచ్చేసేది. హలో హలో రవి. హలో సౌమ్య, వినిపిస్తుందా? ఏం చేస్తున్నావు? ఏం చేయాలో అర్థం కావట్లేదు సౌమ్య. చాలా పెయిన్గా ఉంది. ఏమైంది మళ్ళీ? ఓకే చెప్పట్లేదు ఒక ప్రొడ్యూసర్ కూడా. అసలు ఇవన్నీ నాకే ఎందుకో అర్థం కావట్లేదు. ఏం కాదు, ధైర్యంగా ఉండు. ఎన్నో చోట్ల చెప్పి చూశాను కానీ ఒకటి కూడా ఓకే అవ్వలేదు. సౌమ్య, మళ్ళా తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోమంటావా? నువ్వు ఈరోజు కష్టాన్ని చూసి బాధపడి ఆగిపోతున్నావే, తర్వాత జీవితం ఎలా ఉంటుందో అని ఆలోచించావా? మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నీకు నేనున్నాను రవి. నీకు నీ డైరెక్షన్ డ్రీమ్ వద్దా? కావాలి. నేనొద్దా? కావాలి. మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండడం వద్దా? అది అంతా నాకే కావాలి. కన్నీళ్లతో కరిగింది చాలు. ఇకనైనా బలంగా ట్రై చేయి. భగవద్గీతలో రాసింది కదా, దేనికి నిరాశ చెందాల్సిన అవసరం లేదు అని. బలహీనంగా ఉన్నది నీ పరిస్థితులు మాత్రమే, నువ్వు కాదు. నాకు తెలుసు నువ్వు సాధిస్తావని. సాధిస్తావు కదా? సరే, ఈవినింగ్ మళ్ళీ చేస్తాను. సరే, బాయ్. ఓకే. ఆల్ ది బెస్ట్ రా హీరో. కానీ తను ఇచ్చిన ధైర్యం ఎక్కువసేపు నిలవలేదు. తర్వాత రోజు ఇంకో చిన్న ప్రొడక్షన్ హౌస్కి స్టోరీ నరేషన్కి వెళ్ళాను. ఈలోగా సౌమ్య కాల్ చేస్తే ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అంతా తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నేను రాకముందే 16 మంది స్టోరీ నరేట్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నా టర్న్ వచ్చింది. ఒకటైతే బయట నుంచోమన్నారు. అయినా రోజుకి ఎన్నెన్ని తిరగను, తిరిగి తిరిగి చిరాకు వచ్చింది. ఒకవేళ ఇది కూడా ఫెయిల్ అయితే హైదరాబాదే నాకు దిక్కు. ఇంకా సార్ ప్రొడ్యూసర్ పిలుస్తున్నారు. సౌమ్య, నేను మళ్ళీ కాల్ చేస్తాను నీకు. ఎక్స్క్యూజ్ మీ సార్. దా కూర్చో. ఏ బాబు, నీ ఏజ్ ఎంత? అసలు ప్రతి ప్రొడ్యూసర్కి నా ఏజ్తో ఏం పని?
ఎక్కడే నాకు స్టోరీ చెప్పే మూడంతా పోతుంది. ఏ బాబు నిన్నే, నీ ఏజ్ ఎంత? సారీ సార్, 24 సార్. సరే ఓకే, ఇంతకుముందు ఏమన్నా చేసావా? ప్రీవియస్ వర్క్స్ ఏమైనా చేసావా? ఇప్పటిదాకా ఎక్కడా చేయలేదు సార్. ఫస్ట్ టైం ఇండిపెండెంట్గా చేసేద్దాం అనుకుంటున్నా. సరే ఓకే, హీరో హీరోయిన్ ఎవరినైనా అనుకుంటున్నావా? ఇంకా ఎవరిని అనుకోలేదు సార్. కాస్టింగ్కి ఆడిషన్ పెడదాం అనుకుంటున్నా. ఓకే, నీ ఈ స్టోరీకి నీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు? ఇది ఒక మంచి యూత్ఫుల్ స్టోరీ సార్. తప్పుదారిపోతున్న యూత్ అందరినీ ఒక మంచి దారిలోకి తీసుకొచ్చే స్టోరీ సార్ ఇది. ఓకే, ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే ఐటమ్ సాంగ్స్ లాంటివి, కామెడీ లాంటివి ఇంకేమైనా ఉన్నాయా? ఇందులో అలాంటివే ఉండవు సార్. ఇది ఒక మంచి ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ స్టోరీ సార్. చాలా బాగుంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సార్. ఓకే, అంతా బాగానే ఉంది. స్టోరీ బాండ్, స్క్రిప్ట్ అంతా రెడీగా ఉందా? తీసుకొచ్చాను సార్. నా స్టోరీ ఎలాంటిదంటే, ఇవాళ రేపు తెలిసి తెలియని వయసులో ప్రేమించుకున్న యూత్ అంతా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఆ ఇంట్లో వాళ్ళు పడే బాధ, వెళ్ళిపోయాక వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎలాంటివనేది. సో సొసైటీ పట్ల యూత్కి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనేది నా ఈ ప్రయత్నం. ఓకే, అంతా బాగానే ఉంది. నేను కూడా రిజెక్ట్ చేస్తే నీ పరిస్థితి ఏంటి? తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇది మాత్రం ఓకే అయితే అని చెప్పి నేను రాలేదు. అయినా ఏదో వచ్చి అటెంప్ట్ చేశాను అంతే. అయినా నాకు అర్థమైపోయింది సార్, పర్లేదు. అయినా నిండా మునినోడు చల్లండి సార్. సరే సార్, ఉంటాను. ఏ బాబు ఆగు, దా కూర్చో. చెప్పండి సార్. ఏమైంది, ఎందుకు అలా వెళ్ళిపోతున్నావు? చెప్తే అదొక పెద్ద సినిమా స్టోరీ అయిపోతుంది సార్. వదిలేండి సార్, లైట్ తీసుకోండి. నేను లైట్ తీసుకోవాలా? నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను లైట్ తీసుకోమంటావేంటి? సార్ అంటే నా ఉద్దేశం అది కాదు సార్. పర్లేదు చెప్పు. సరే సార్, చెప్తాను. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను సార్. అసలు ఎన్నో చోట్ల తిరిగి తిరిగి చాలా రిజెక్షన్ ఫేస్ చేశాను సార్. అయినా కానీ ఒకరికి డబ్బులు ఇచ్చి కూడా మోసపోయాను సార్. నా కోసం తన చుమ్కీలు అమ్మేసుకు మరి కూడా నాకు ఫేవర్ చేసింది సార్. తను ఇవాళ తన డాడీని ఒప్పించడానికైనా సరే ఈ సినిమా ఓకే అవ్వాలి సార్ నాకు. అందుకే పిచ్చి కుక్కలా తిరుగుతున్నాను సార్ నేను. అలాగని అంతేకాదు సార్, ఆ అమ్మాయి కోసమే కాకపోయినా ఇది నా లైఫ్ సార్. ఇది నా డ్రీమ్ సార్. దీన్ని నేను ఖచ్చితంగా అచీవ్ చేసి తీరాలి సార్ నేను. ఓకే, కూల్ కూల్ కూల్. దీని బడ్జెట్ ఎంత అనుకుంటున్నావు? నేనెంత పెట్టాలి? $5 కోట్ల. ఓకే ఓకే, 10 కోట్లు అయితే నేను పెట్టగలను అయ్యా, అంతకుమించి నేను పెట్టలేను. ఓకే అయితే చెప్పు, లేదంటే లేదు, నీ ఇష్టం. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి ఆఫర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. నువ్వు చెప్పిన ఫ్లాష్ బ్యాక్ కాదు, నువ్వు చెప్పిన స్టోరీ బట్టి ఓకే చేశా. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను చూసి చాలా తక్కువ అంచనా వేసా కానీ ఇలా చాలానే టాలెంట్ ఉంది. థ్యాంక్ యూ సార్. కూర్చో.
ఈ అమౌంట్తో ఆడిషన్స్ ఏవో చేస్తా ఉన్నావుగా, ఆడిషన్స్ అవి చేసుకో. ప్రొడక్షన్ వాల్యూస్ మంచిగా ఉండాలి, జాగ్రత్త. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. చివరికి నా స్టోరీ ఓకే అయింది. ఏ బాబు, అలా వెళ్ళిపోతున్నావేంటి? నీ ఫోన్ నెంబర్ నాకు ఇచ్చాళ్ళవా? నీ డీటెయిల్స్ నాకు ఇచ్చాళ్ళవా? అంటే అది సారీ సార్, ఎగ్జైట్మెంట్లో మర్చిపోయాను. డీటెయిల్స్ ఓకే. అబ్బో, నిజంగా నిజమే ఇది సార్, నిజంగా థ్యాంక్ యూ సార్. బాగా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నావుగా. ఓకే, ఆల్ ది బెస్ట్. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు చెప్పలేనంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఇంకా సౌమ్యకే చెప్దామని విఆర్టీఎస్ రోడ్లో తన కోసం వెయిట్ చేస్తున్నాను. హలో సౌమ్య, ఎక్కడున్నావు? మా ఇంట్లో నాన్న ఉన్నారు రవి, అందుకే బయట షాప్లో మామ ఫోన్తో చేస్తున్నా. నీకు అర్జెంట్గా ఒకటి చెప్పాలి. నువ్వు వస్తావా? నన్ను ఎక్కడికి రమ్మంటావా? వద్దు వద్దు. ఎక్కడున్నావు? ఇక్కడే బిఆర్టీఎస్ రోడ్లో ఉన్నాను. బిఆర్టీఎస్ రోడ్లోనా? సరే అక్కడే ఉండు, నేను వస్తున్నా. త్వరగా రా. రవి త్వరగా రా, నీకు ఒకటి చెప్పాలి. ఎక్కడికి? త్వరగా రా. ఎక్కడికి? ఫాస్ట్ కదా, వచ్చి బండి ఎక్కు. ఎక్కడికి చెప్పు, ఇక్కడే ఏంటో. ఎందుకు అలా ఏడుస్తున్నావు? చెప్పరా, చెప్పు, ఏమైందని? సౌమ్య, ఎట్టకేలకు నా కళ నెరవేరే ఛాన్స్ వచ్చింది. ఇప్పుడే ఒక ప్రొడ్యూసర్ నా కథకి ఛాన్స్ ఇచ్చారు. నిజమా రవి? చూడు నా గూస్ బంప్స్ ఎలా వస్తున్నాయో. అయినా ఇన్ని రోజులు ఈ రోజు కోసం ఎంతో వెయిట్ చేశాను. అయినా ఇదంతా నీకెందుకు చెప్పాలి? ఇదంతా నీకు తెలుసు కదా. ఆ టైంలో నేను కొంచెం కాదు చాలానే ఎగ్జైట్ అయ్యాను. ఎందుకంటే ఆనందం ఇచ్చిన కిక్క లాంటిది. రవి, పిచ్చేమన్నా పట్టిందా నీకు? సౌమ్య, ఇదంతా నీ వల్లే సౌమ్య. అసలు నువ్వు లేకపోతే ఇదేది లేదు సౌమ్య. నువ్వు నాకు చేసిన సపోర్ట్ వల్లే ఇక్కడ దాకా వచ్చింది. అసలు నువ్వు లేకపోతే. రవి, స్టోరీ ఓకే అయింది. ఇంకొన్ని రోజుల్లోనే షూటింగ్ స్టార్ట్ అవబోతుంది. ఇదంతా నీ వల్లే సౌమ్య. నీకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఇంతకన్నా ఏం కావాలి? నా కళ్ళలో వచ్చేవి కన్నీళ్ళు కాదని సౌమ్యకు అర్థమైంది. అలాంటిదేం కాదు రవి, నువ్వు కష్టపడ్డావు కాబట్టే అయింది. నాకు చాలా హ్యాపీగా ఉంది రవి. నాకు అసలు ఇది ఎలా ఎక్స్ప్రెస్ చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు. ఏ రవి, ఏంటిది? ఏంట్రా ఇది? పిచ్చి. హ్యాపీనా? హ్యాపీయే. ఇంకా మీ నాన్న ఒప్పుకుంటాడుగా? పెళ్లి పనులు స్టార్ట్ చేద్దామా? వీటికి ముందుంటావు. హలో. అలా కొన్ని రోజుల తర్వాత ప్రొడ్యూసర్ సార్ ఫోన్ చేసి ఒక డెమో సీన్ ప్లాన్ చేద్దాం రమ్మని చెప్తే వెంటనే నాకు తెలిసిన 2 యాక్టర్స్ని తీసుకెళ్ళి రిహార్సల్స్ చేపిస్తూ ఉన్నా. ఈలోగా ప్రొడ్యూసర్ సార్ కూడా వచ్చారు. ఇప్పుడు నేను రాసుకున్న స్టోరీలో నుంచి ఒక సీన్ని షూట్ చేసి అది ఆయనకి చూపించాలి.
హనుమాన్ ప్రొడక్షన్స్ సీన్ 1 టేక్ 1. అర్జున్, కావ్య, రెడీయా? ఓకే, రోలింగ్ అండ్ యాక్షన్. అర్జున్ స్టార్ట్ చేయి, బైక్ ఫాస్ట్ గా ఎవరైనా చూస్తారు. స్టార్ట్ చెయ్యి. ఎందుకు కరెక్ట్ కాదనిపిస్తుంది ఈ కావ్య. టైంలో కామెడీ చేస్తావేంటి అర్జున్? బైక్ స్టార్ట్ చేయి అర్జున్. క్యాష్ అండ్ గోల్డ్ బ్యాగ్ లో ఉన్నాయి, నేను చూసుకుంటాను. స్టార్ట్ చేయి అంటుంటే ఆలోచిస్తావేంటి? నిజంగా కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. అంటే కావ్య, నువ్వు ఇంటికి వెళ్ళిపో కావ్య. నాకెందుకు ఇది తప్పు అనిపిస్తుంది. నువ్వు ఇంటికి వెళ్ళిపోయి నాకు కాల్ చేయి, మాట్లాడుకుందాం. అసలు ఏంటి ప్రాబ్లం అర్జున్? ఎనీ ప్రాబ్లం? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అలా కాదు కావ్య, కొంచెం మెచ్యూరిటీతో ఆలోచించు. ఇక్కడ మీకు ఒక డౌట్ మనం చేసేదేం వచ్చింది. correct గా 10 కోట్లకి సినిమా ప్రొడ్యూసర్ కూడా దొరికారు, కానీ 10 కోట్లకి సినిమా అయిపోతుందా అని. ఇక్కడ నేను తీసేది ఓటీటీ ప్లాట్ఫామ్కి ప్లాన్ చేసుకున్నాను. అందులో కానీ బాగా ఆడితే నాకు థియేటర్ సినిమాలకు కూడా అవకాశాలు వస్తాయి. నువ్వు ఇంటికి వెళ్ళిపోయి నాకు కాల్ చేయి, మాట్లాడుకుందాం. నిన్ను నమ్ముకున్న అలా కాదు కావ్య, కొంచెం ఫీల్, కొంచెం ఏడు. కాని కాని అలా కాదు కావ్య, ఒకసారి నేను చెప్పేది విను. నిన్ను నమ్ముకున్న స్థితిని అర్జున్ నువ్వు నాకు చేసేది. ఎలా కనబడుతున్నా నేను నీకు? వాళ్ళు నన్ను చంపేస్తారు అర్జున్. మనం వెళ్ళినా కానీ 2 వారాల నుంచి ఎక్కువ రోజులు అక్కడ ఉండలేం. తిరిగి తెల్లారే వస్తాం. నిన్ను ఎలా చూసుకోగలను? సంపాదన లేనోడి దగ్గరికి సంసారం చేయడానికి ఎవరు వస్తారు? నువ్వు కూడా రావు కావ్య. ఏడుస్తూ వెనక్కి తిరిగి వెళ్ళిపో కావ్య. అలాగే వెళ్ళిపో. కావ్య, కావ్య, నేను నమ్ముకుని చందు బాగా మంచి గుణపాఠం నేర్పించావు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మా ఇంటికి వెళ్ళను? కొంచెం ఫీల్, కొంచెం ఫీల్. మంచి యాక్టర్స్ తీసుకొచ్చావు. అదే సార్, బాగా చేస్తారు సార్. ఆటలుగా ఉందా? వాళ్ళని చంపేస్తారు అర్జున్. ఏం మాట్లాడవేంటి? నీ మీద చెయ్యేస్తా, చెయ్యి ఎవరిదని నరికేస్తా. ఒక్క నెల రోజు టైం ఇవ్వు, మంచి జాబ్ తెచ్చుకొని మీ బాబుతో నేను మాట్లాడతా. అంతకే ఒప్పుకోపోతే ఏదో ఒకటి గుడి తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటా. పోపో. ఓకే కాట్. షార్ట్ ఓకేనా బ్రో? వాళ్ళ వంతు వాళ్ళు బాగా చేశారు. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఏమంటారు అనేది సస్పెన్స్. బాగా చేస్తున్నారు. 6 రోజులు వెయిట్ చేయి, డైరెక్ట్గా షూట్కి వెళ్ళిపోదాం. ఇట్రండి. బాగా చేస్తున్నారు. 3 days ప్రాక్టీస్ అవ్వండి, 5 daysలో షూట్కి వెళ్ళిపోదాం. మనోడు 3 days వర్క్షాప్ పెడతాడు. ఓకే, ఆల్ ది బెస్ట్. నువ్వు నా కోసమైనా గెలుస్తావు అనుకుంటున్నాను రవి. ఈ జర్నీలో ఓడిపోతానేమో అని భయం చాలా ఉండేది. చాలాసార్లు గందరగోళంలో కూడా పడ్డాను. ఈ ఏజ్లో ఇదంతా అవసరమా అనిపించేది. మనసుకు ఏమాత్రం నచ్చని ఆ హైదరాబాద్లో జాబే చేసుకుందామని కూడా అనిపించేది. నేను చేసిన మంచి విషయం ఏదైనా ఉండి ఉంటే అది సౌమ్యాన్ని ప్రేమించడమే. నేను సినిమాని డైరెక్ట్ చేయగలను అని నాకన్నా తనే ఎక్కువ నమ్మింది. ఎంత రాసి ఉంటే మాత్రం ఇలాంటి అమ్మాయి దొరుకుతుంది?
ఎన్నో సందేహాల మధ్య బ్రతుకుతున్న నాకు తనిచ్చే సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేనిది. తను తలుచుకుంటే ఆ రోజు వాళ్ళ ఇంట్లో నా గురించి తను నా ఫ్రెండ్ అని చెప్పేయచ్చు, కానీ చెప్పలేదు. ప్రేమిస్తున్నా అని చెప్పేసింది కాక నా ఫ్యూచర్ గురించి ఏమాత్రం ఆలోచించకుండా తను బంగారం కూడా నా చేతిలో బాధ్యతగా పెట్టేసింది. ఒక అమ్మాయి మగవాడిని ఎంత అర్థం చేసుకోగలదా? ఎంతైనా అమ్మాయి అంటే అమ్మాయి కదా, ఆదిశక్తే కదా. నేను చేసిన ప్రయత్నంలో అందరూ ఆల్మోస్ట్ డబ్బులు పెట్టలేనని లేక డబ్బులు ఇస్తా కథ ఇచ్చే అన్న వాళ్ళే, కానీ నా కథని రిజెక్ట్ చేసిన వారు లేరు. డబ్బులు ఇచ్చి కూడా మోసపోయాను, కానీ చివరికి అనుకున్నది సాధించాను. ఎందుకంటే నువ్వు ఇలాగే ట్రై చేస్తూ ఉండు, ఏం కాదు, అంతా మంచి జరుగుతుంది. కుటుంబ బాధ్యతలు ఒక పక్క అయితే సౌమ్య దూరం అవుతుందనే భయం మరో పక్క. ఆ భయమే ధైర్యంగా మార్చుకుని ముందడుగు వేశాను. కానీ అనుకున్నంత త్వరగా సినిమా అవకాశం వస్తుందని అస్సలు ఊహించలేదు. ఆశలు చంపుకొని హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకున్న నేను తిరిగి డైరెక్షన్ చైర్లో కూర్చున్నా. దీనికి కారణం సౌమ్యనే. అయిపోయాను. తను పంచిన సపోర్ట్కి, తను చూపించిన ప్రేమకు బానిసను.